సామాజిక వర్గ అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్ర నాగవంశ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఏరుబోతు రామారావు ఆధ్వర్యంలో విజయవాడలో నాగవంశ కళ్యాణ మండపం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే జరిగిన కళ్యాణ మండప భూమి పూజ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి నాగవంశ సంక్షేమ సంఘం సభ్యులు, కుల పెద్దలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏరుబోతుల రామారావు మాట్లాడుతూ ఈ కళ్యాణ మండపం నిర్మాణం నాగవంశ సామాజిక వర్గానికి ఒక శాశ్వత గుర్తింపుగా నిలుస్తుందని అన్నారు. రాజధానిలో నాగవంశం సామాజిక వర్గానికి 2 కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని, ఇది కేవలం సమావేశాలు, సామాజిక వివాహ, సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నాగవంశ సంక్షేమ సంఘానికి ఒక కేంద్ర కార్యాలయంగా నిలుస్తుందని అన్నారు. అంతేకాకుండా జాతీయ ఐక్యతకు, సామాజిక అభివృద్ధికి ఇది ఒక కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు. కళ్యాణ మండప నిర్మాణానికి తన వంతు సహకారంగా రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని అన్నారు. దాతలు కూడా ముందుకు వచ్చి కళ్యాణ మండప నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో కూడా నాగవంశ కళ్యాణ మండపం నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఆయా నియోజకవర్గాల ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ నాగవంశం వెల్ఫేర్ కార్పొరేషన్ సభ్యులొచ్చి నిర్మాణానికి ప్రణాళికలు చేపడుతున్నామని అన్నారు. గత 3 ఏళ్లుగా నాగవంశం వనభోజన మహోత్సవానికి 10 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టడం జరిగిందని, అందరిలో ఐక్యతను పెంపొందించడమే తన ధ్యేయమని తెలిపారు. నాగవంశం సామాజిక వర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. చాలా ప్రముఖులు ఉన్నారు. మానడానికి చాలా పెద్ద డబ్బులు ఉన్నారు. మన విజయవాడలో ఉన్నారు, ఉత్తరాంధ్రలో ఉన్నారు. అందరూ పెద్ద విషయం కాదు ఇది, కానీ అందరూ సహకారం ఉంటారు. ఆయన ఒక్కరు అయ్యేది కాదు, కానీ ఆయన మాత్రం మంచి పార్టీగా ఉన్నారు. ఆయనతో పాటు మనం కూడా పాల్గొంటుంటే బాగుంటుంది నా ఉద్దేశం. నా పేరు ఆలోచిస్తున్నారు. మాకు ఒక కళ ఉండిపోయింది. ఆ కళ ఈ సంవత్సరం నెరవేరుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే అంత గౌరవం మాకు తప్పుతుంది. అలాగే మన రాష్ట్రం 4 మూలల నుంచి కూడా మాకు సహకరిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటాము. మేము వాళ్ళు రమ్మన్నా సరే, మేము వచ్చి వాళ్ళని కలిసినా సరే, మాకు ఏదైనా ఇచ్చేటట్టు నిధులు ఇచ్చేటట్టు ఏముంటే ఇంకా బాగుంటుంది. పైన రూమ్లు వేసుకుంటాం. ఆ రూములు కూడా మనం నామాత్రంగా మెయింటెనెన్స్ తీసుకుంటాం. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా లాడ్జీల్లో అందరం తీసుకోకుండా పైన రూములు ఉన్నాయి కాబట్టి ఆ రూములు వాళ్ళకి ఇచ్చి మెయింటెనెన్స్ ఖర్చు తీసుకుని వాళ్ళకి ఇవ్వడానికి మాకు జరుగుతుందని చెప్పేసి విరాళం ఇవ్వాల్సిందని నా మనవి. విజయవాడ నాగవంశ సంక్షేమ సంఘం కృష్ణా ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ జిల్లాల సంయుక్త ఆధారంలో డాక్టర్స్ కాలనీ నందు 476 గజాల్లో మరి కళ్యాణ మండపం నిర్మాణం చేయడానికి విజయవాడ నగరం అలానే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, ప్రముఖులు అందరూ కూడా ముందుకు వచ్చున్నాం. దీనిపైన విజయవాడ నగరంలో సుమారుగా ఇక్కడ 3 నియోజకవర్గాల్లో 40,000 జనాభా కలిగినటువంటి వాటికి మరి గతంలో నుండి కూడా మన తాతలు, తండ్రులు మా దగ్గర నుంచి కూడా విజయవాడ నగరంలో నాగవంశులు కళ్యాణ మండపం లేదు అనేది మరి పూర్తి స్థాయిలో బాధాకరం. కానీ ఈ రోజున రాయరాజపేటలో మరి కళ్యాణ మండపం నిర్మాణం చేస్తూ ఉన్నాం. అలానే ఇక్కడ డాక్టర్స్ కాలనీలో కూడా మరి కళ్యాణ మండపం నిర్మాణం చేయడానికి పెద్దలందరి సహకారంతో, అలానే రాష్ట్రంలో నలుమూల నుండి ఉన్నటువంటి పెద్దల సహకారంతో, దాతల సహకారంతో కళ్యాణ మండపానికి మరి పనులు పోయిన సోమవారం మొదలుపెట్టాం. దీన్ని పూర్తి స్థాయిలో 2 అంతస్తులు వేసి ప్రజలకు, అలానే నాగవంశ సంక్షేమ సంఘం అభివృద్ధి కొరకు, అలానే నాగవంశ కులస్తులకు అందుబాటులో తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అలానే చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరి కార్పొరేషన్ నిధులు వస్తే దాంట్లో నుంచి కూడా నిధులు కేటాయించడానికి కోసం కూడా నా వంతు ప్రయత్నం చేస్తాం. స్థానిక శాసనసభ్యులకు మౌన మహేశ్వర గారిని, అలానే పెద్దలు అందరూ సహకారం తీసుకుంటాం. దీనికి ఎటువంటి మరి అవసరం ఉన్న ఎటువంటి నిధులున్నా సరే ప్రభుత్వం పరంగా, అలానే సంఘం తరపు నుంచి, కార్పొరేషన్ తరపు నుంచి మా వంతు ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తామని, దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి నాగవంశ కులస్తులందరూ కూడా విరాళాలు ఇచ్చి ఈ నిర్మాణానికి మరి తోడ్పాటు కావాలని చెప్పేసి కోరుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాగవంశీయులకు ఇది ఏంటంటే ఒక కళ్యాణ మండపమే కాదు, ఇది కేంద్ర కార్యాలయంగా కూడా మేము ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా సరే విజయవాడ, అమరావతికి వస్తే వారికి సెలెక్ట్ అవ్వడానికి కోసం కూడా ఇంకా రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి పూర్తి స్థాయిలో అందరూ కూడా మంచి మనసుతో నిర్మాణం కొరకు దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. 95లోని ఒక దాత సహకారంతో కొనడం జరిగింది. అది ఈనాటికి ఈరోజు అందరికల్లా, మన రాష్ట్రంలో ఉన్న నాగవంశుల అందరికల్లా నెరవేరబోతుందని చెప్పేసి చాలా గర్వంగా, సంతోషంగా చెప్పగలుగుతున్నాము. ఇది అందరి సహకారంతో అయితేనే ఇది ముందుకెళ్తుంది, నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నాగవంశ కులస్తులు ఏ జిల్లాల్లో ఉన్నా సరే వాళ్ళందరూ కూడాను వారి వంతు సహకారం అందిస్తూ ఈ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తూ
ఇది మేము అనుకున్నాము 2 ఫ్లోర్లు అని చెప్పేసి మీ అందరి సహకారం ఉంటే ఇది 4, 5 అంతస్తులు కూడాను నిర్మించవచ్చు. కాబట్టి మీ అందరి సహకారం కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇక్కడ చైర్మన్ గారు ఎరుబోతు రమణ గారు వారి ఆధ్వర్యంలోని, అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు గారి ఆధ్వర్యంలోని మాకు అన్ని సహకారాలు అందుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఈ నిర్మాణానికి నాగవంశ సోదరులు అందరిది ఏ ఒక్కరిది కాదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి దీనికి పూర్తి సహకారం అందించాలని చెప్పేసి నాగవంశ సోదరులారా, జై నాగవంశం, జై నాగవంశం, జై నాగవంశం. అలా ఈరోజు ఈ కళ్యాణ మండపం కట్టడానికి మన చైర్మన్ గారు ఎరుబోతు రమణ గారి ఆధ్వర్యంలో చాలా వర్క్ ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే మా కళ ఈరోజు సాకారమైందని మాకు ఎంతో ఆనందంగా ఉంది. చాలామంది కులస్తులు తొందరగా విరాళాన్ని ఇచ్చి ఈ కళ్యాణ మండపానికి సహకరిస్తారని కోరుతున్నాము. ఈ కళ్యాణ మండపం ఇంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుందని కారణం ఎరుబోతు రమణ గారు ఆయన కృషి వల్లే ఈ కళ్యాణ మండపం ఇంత తొందరగా అవుతుంది. 35 సంవత్సరాలు అయిన కళ ఈ రోజు నెరవేరిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది.